హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. ఈ వీడియోలో మనం ద హెడ్డింగ్స్ ఆఫ్ ద హిందూ అనే సిరీస్లో ఈరోజు మనం ఇంకొక హెడ్డింగ్ డిస్కస్ చేద్దాం. ఆ హెడ్డింగ్ మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, మాథ్యూ వేడ్ రిప్రిమాండెడ్ ఫర్ షోయింగ్ డిసెంట్ ఫాలోయింగ్ ఎంపైర్స్ డెసిషన్. నిన్న మనకి క్రికెట్ మ్యాచ్ జరిగింది కదా, ఆ మ్యాచ్లో మనకి ఈయన ఆస్ట్రేలియన్ క్రికెటర్ అనమాట ఈయన. ఈయన్ని ఎంపైర్ ఏం చేశారు, మనకి ఎంపైర్ కాదు యాక్చువల్గా. ఐసీసీ వాళ్ళు ఏం చేశారంటే రిప్రిమాండ్ చేశారు. అసలు రిప్రిమాండ్ అంటే ఏంటి, ఇందులో ఉండే డిసెంట్ అంటే ఏంటి, ఈ వర్డ్స్ చూద్దాం. అదేవిధంగా ఇందులో ఉండే గ్రామర్ కాన్సెప్ట్స్ కూడా చూద్దాం. యాక్చువల్గా మనకి ఈ హెడ్డింగ్లో ఒక గ్రామటికల్ ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే మనం వర్డ్స్ చూద్దాం, వొకాబులరీ చూద్దాం. వొకాబులరీ అయిపోయాక ఆ గ్రామర్ కాన్సెప్ట్ ఏంటి, అందులో ఉండే గ్రామర్ అంటే ఎర్రర్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ అయితే మనం వర్డ్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆ వర్డ్ మనకి ఏంటంటే రిప్రిమాండ్ అనే వర్డ్, ఈ వర్డ్. ఓకే, రిప్రిమాండ్ అంటే జనరల్గా మనకి ఏంటంటే స్కోల్డ్ అంటామండి. ఓకేనా, స్కోల్డ్ లేదా క్రిటిసైజ్ అంటాం. ఫస్ట్ అయితే ఈ రిప్రిమాండ్ అనే వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న లాజిక్ చెప్తా, ఆ తర్వాత మనం దీనికి సంబంధించిన వర్డ్స్ కూడా నేర్చుకుందాం. ఓకేనా. ఆ వర్డ్స్ మనకి ఏంటంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఈ వర్డ్ రాస్తున్నారు చూడండి, కమాండ్. ఓకేనా, కమాండ్. నెక్స్ట్ ఏంటంటే కమెండ్. ఓకేనా, కమెండ్. ఆ తర్వాత ఇచ్చిన వర్డ్ ఇక్కడ ఏంటిది, రిప్రిమాండ్. ఈ 3 వర్డ్స్ మీరు లాజికల్ వేలో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అందుకని ఓకేనా, కమాండ్, కమెండ్, రిప్రిమాండ్. ఇక్కడ ఏముందో చూడండి, ఇక్కడ ఏముందో చూడండి, అది అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్. ఇదేంటి మనకి రిప్రిమాండ్. అన్నీ మనకి రైమింగ్లో ఉన్నాయా లేదా, కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది, కమాండ్ ఉంది కదా. కమాండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్డర్. కమాండ్ అంటే ఆర్డర్. మనం కమాండ్ ఇచ్చామంటాం కదా, అంటే ఏమి ఇచ్చాం, ఆర్డర్ ఇచ్చాం. రైట్. అజ్యూమ్ చేసుకోండి, మనం ఏదైనా ఎవరికైనా సరే ఒక కమాండ్ ఇచ్చినప్పుడు, ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఓకేనా, మనం చెప్పిన ఆర్డర్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళని పొగుడుతాం. అలా అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. మనం ఇచ్చిన ఆర్డర్ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళని మనం ఏం చేస్తున్నాం, పొగుడుతున్నాం. అలా పొగడ్డాన్ని ఏమంటాం, ప్రైజ్ అంటాం. కాబట్టి కమాండ్ అంటే ఆర్డర్, కమెండ్ అంటే ఏంటి, ప్రైజ్. మరి అందరూ అలా ఫాలో అవుతారా, కొంతమంది ఫాలో కారు కదా. అలా వాళ్ళు ఫాలో కాలేదని చెప్పి మళ్ళీ అంటే మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ చెప్పి, ఈసారి ఆర్డర్తో పాటు వాళ్ళు మనం ఏం చేసామంటే క్రిటిసైజ్ చేసాం, అంటే స్కోల్డ్. ఓకేనా, క్రిటిసైజ్ అంటే మనకి ఏంటి, స్కోల్డ్, తిట్టాం. ఆ విధంగా మనకి ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోవచ్చు. చెప్పండి, కమాండ్ అంటే ఏంటి, ఆర్డర్. కమెండ్ అంటే ఏంటి, ప్రైజ్. రిప్రిమాండ్ అంటే ఏంటి, స్కోల్డ్. ఈ విధంగా ఈ 3 వర్డ్స్ మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. ఈసారి నుంచి మీకు ఎప్పుడైనా సరే రిప్రిమాండ్ అనే వర్డ్ కనిపించిందంటే దాని మీనింగ్ మనకి ఏంటి, స్కోల్డ్ అని, క్రిటిసైజ్ అని. అయితే ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వర్డ్కి సంబంధించిన నేను కొన్ని వర్డ్స్ రాస్తా, అవి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా. అయితే ఆ వర్డ్స్ ఇక్కడ రాస్తున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అందులో ఫస్ట్ వర్డ్ మనకి ఏంటంటే రెబ్యూక్ అంటారండి. ఓకేనా, రెబ్యూక్. ఇది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామినేషన్లో వచ్చింది. ఓకేనా, రెబ్యూక్. అదేవిధంగా మనం నెక్స్ట్ ఏమని చెప్పొచ్చు అంటే రిప్రూవ్ అని కూడా చెప్పొచ్చు అండి, రిప్రూవ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి రిప్రోచ్ అని కూడా చెప్పొచ్చు, రిప్రోచ్. ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అప్రోచ్, రిప్రోచ్, అప్రూవ్, రిప్రూవ్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకి నచ్చితే అప్రూవ్ చేస్తాం, నచ్చకపోతే తిట్టి రిప్రోచ్ చేస్తాం. అలాగా నచ్చితే అప్రూవ్ చేస్తాం, నచ్చకపోతే తిట్టి రిప్రూవ్ చేస్తాం. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే అడ్మానిష్ అనే వర్డ్, అడ్మానిష్. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, అడ్మానిష్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకేం చెప్పొచ్చు అంటే రైట్, ఇంకా అప్ బ్రేడ్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, అప్ బ్రేడ్. ఓకేనా, అప్ బ్రేడ్. అప్ బ్రేడ్ అన్న మనకేంటి, క్రిటిసైజ్ అని. ఓకేనా, లేదా సెన్సర్ అని కూడా చెప్పొచ్చు, సెన్సర్. మనకి సెన్సర్ అంటే క్రిటిసైజ్, సెన్సార్ అనే వర్డ్ ఇంకోటి ఉంటుందండి. సెన్సార్ అంటే మనకి ఏంటంటే కట్ చేయడం. ఎలా గుర్తుపెట్టుకుంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఫిల్మ్ డైరెక్టర్స్ని ఎస్పెషల్లీ ఆర్జీవీని సెన్సర్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్లో అబ్జెక్షనబుల్ సీన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా. అంటే మనకి కొన్ని బ్యాడ్ సీన్స్ ఉంటాయి కదా, అలాంటి సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కట్ చేయలేక విసిగిపోయి మన సెన్సార్ బోర్డు వాళ్ళు ఆర్జీవీని క్రిటిసైజ్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సెన్సార్ బోర్డ్, సెన్సర్డ్, ఆర్జీవీ, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏం చెప్పొచ్చు అంటే ల్యాంబాస్ట్. ఓకేనా, ల్యాంబాస్ట్ అన్న మనకేంటి, క్రిటిసైజ్. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే చాస్తైస్ లేకపోతే. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే షైడ్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి లిస్ట్ అనేది కొంచెం మీకు ఎక్కువగా అనిపించవచ్చు, ఈ వర్డ్స్ ఇన్ని వర్డ్స్ నేర్చుకోవాలని అనిపించవచ్చు, కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలండి. ఓకేనా. మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన వర్డ్స్ ఏంటవి, రెబ్యూక్, రిప్రూవ్, రిప్రోచ్, అడ్మానిష్, అప్బ్రైడ్, సెన్సర్, లెంబాస్ట్, చాస్టిస్, షేడ్. మనకి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. రైట్. వీటితో పాటు ఒక ఇడియం కూడా చెప్తాను, ఇడియం కూడా నేర్చుకోండి. ఓకేనా. ఆ ఇడియం మనకి ఏంటంటే ర్యాప్ ఆన్, లేదా సమ్టైమ్స్ ఏమంటారంటే ఓవర్. ర్యాప్ ఆన్ ఆర్ ఓవర్ ద నకల్స్. ర్యాప్ ఓవర్ ఆర్ ఆన్ ద
నకల్స్. మనకి నకల్స్ అంటే మనకి చేయకు ఉంటాయి కదా అవి, ఓకేనా, రైట్. వాటి మీద మనకి నకల్స్ అంటే మనకి దాని మీద కొడుతున్నారు అనుకుందాం. ర్యాప్ అంటే కొడుతున్నారు. అలా కొడుతున్నారంటే ఏ విధంగా కొడుతున్నారు? పనిష్మెంట్ అనమాట, ఓకేనా. పనిష్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ర్యాప్ ఆన్ ఆర్ ఓవర్ ద నకల్స్ అన్నా కానీ మనకి ఏంటి? క్రిటిసైజ్. ఇది మీరు నేర్చుకోవాలి. ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇందులో ఏది కూడా మీరు రైట్ నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అది ఫస్ట్ అయితే రిప్రిమాండ్ అనే వర్డ్కి సో మీనింగ్ ఏంటి? స్కోల్డ్. దానికి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇంకొక వర్డ్, ఇంపార్టెంట్ వర్డ్ మనకి ఏంటంటే అది మనకి డిసెంట్ అనే వర్డ్ అండి, ఓకేనా. ఇప్పుడు దాని గురించి చెప్తాను. మనకి ఇలా ఉందనుకోండి, ASSENT, ఇది ఎసెంట్ అంటాం, ఓకేనా. దీనికి ఆపోజిటే మనకి ఏమైందంటే DISSENT. ఏంటిది? డిసెంట్. అసెంట్, డిసెంట్. ఇందులో మనకి అసెంట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే అగ్రి అని చెప్పొచ్చు, అగ్రిమెంట్ అని చెప్పొచ్చు, ఓకేనా. అగ్రిమెంట్. అసెంట్ అంటే మనకేంటి? అగ్రిమెంట్. మరి ఆబ్వియస్గా డిసెంట్ అంటే ఏమైంది? డిసగ్రిమెంట్ అయింది, ఓకేనా. లేదా వెర్బ్ తీసుకున్నాం అనుకోండి, డిసగ్రీ అయింది. నౌన్ అయితే డిసగ్రిమెంట్ అయింది, రైట్. దీంతో పాటుగా అసెంట్కి మనం ఇంకో వర్డ్ చెప్పొచ్చు అండి. ఏమని చెప్పొచ్చు అంటే ఒబే అని చెప్పొచ్చు, ఒబే, ఓకేనా. మరి డిసెంట్ అంటే ఏమైంది? డిజొబే. అంటే చెప్పింది చెయ్యకపోతే దాన్ని ఏమంటాం? డిజొబీడియన్స్ అంటాం, ఓకేనా. సో ఈ విధంగా అసెంట్ అంటే ఒబే అని చెప్పొచ్చు, ఒబీడియన్స్ అని చెప్పొచ్చు, అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. డిసెంట్ అయితే డిసగ్రీ లేదా డిజొబీడియన్స్ అని చెప్పొచ్చు. అయితే వీటితో పాటుగా మనం ఇంకొన్ని వర్డ్స్ నేర్చుకో. ఇలాంటి వర్డ్ అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంకో వర్డ్ రాస్తున్నా. ఇది మనకేంటి? అసెండ్. దీనికి ఆపోజిట్ ఏమైందంటే డిసెండ్, ఓకేనా, డిసెండ్. అదేవిధంగా ఇంకో వర్డ్ రాస్తున్నా, అసెంట్. దీనికి ఆపోజిట్ ఏంటంటే డిసెంట్. ఇవి కూడా మనం నేర్చుకోవాలి, ఓకేనా. అసెండ్, డిసెండ్, అసెంట్, డిసెంట్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి స్పెల్లింగ్లో ఏముంది? ఇక్కడ డబుల్ ఎస్ ఉంది, ఇక్కడ కూడా డబుల్ ఎస్ ఉంది. ఇక్కడ ఏముంది? SE, ఇక్కడ కూడా SE, ఇక్కడ కూడా SE, ఇక్కడ కూడా SE. సో ఇప్పుడు ఇవి డైరెక్ట్గా దేనికి సంబంధించినవి? అగ్రికి, డిజగ్రీకి కదా. కానీ SE ఉంటే మనకి ఏమైందంటే ఇవి సో గోయింగ్ అప్. మనం అసెండింగ్ ఆర్డర్ అంటాం కదా, అసెండింగ్ ఆర్డర్. అదేవిధంగా ఇవి డిసెండింగ్ ఆర్డర్. కాబట్టి అసెండింగ్ ఆర్డర్ కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చు? మనం రైజ్ అని చెప్పొచ్చు. మరి డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి వీటిని ఏమని చెప్పొచ్చు? ఫాల్ అని చెప్పొచ్చు. సో గోయింగ్ అప్, గోయింగ్ డౌన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి వీటిలో డిఫరెన్స్ ఏంటంటే అసెండ్ ఉంది కదా, ఇది మనకి ఏమవుతుందంటే వెర్బ్గా పనిచేస్తుంది. ఈ అసెంట్ ఉంది కదా, నౌన్గా పనిచేస్తుంది. సేమ్ గోస్ ఫర్ దిస్ వన్ ఆల్సో. ఈ అసెంట్ మనకి వర్బ్, ఈ డిసెంట్ మనకి ఈ డిసెంట్ మనకి వర్బ్, ఈ డిసెంట్ ఏమవుతుంది? నౌన్. ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకి ఈ అసెండ్, అసెంట్లో రెండిట్లో దేనికి ING యాడ్ చేయొచ్చు? మనం అసెండ్కి. ఎందుకు? మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటాం కదా. సో ఈ 2 వర్డ్స్కి మనం ING యాడ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఆ రెండు మనకి ఏమవుతాయి? వర్బ్స్ అయితే. సో ఈ అసెంట్, డిసెంట్ ఏమవుతాయి అంటే మనకి నౌన్స్ అయితే. ఇది మీరు నేర్చుకోవాలి, ఓకేనా. అసెంట్, డిసెంట్ వర్బ్స్, అసెంట్, డిసెంట్ నౌన్స్. ఇక్కడ స్పెల్లింగ్లో SE ఉంటే మనకి ఏమైతే? రైజ్, గోయింగ్ అప్. SE అయితే మనకి ఏమైతే? అవి గోయింగ్ అప్ అని. డబుల్ S ఉంటే ఏమైతే? మనకి అగ్రి. అదే డిసెంట్, డబుల్ S వస్తే మనకి ఏమైతే? డిసగ్రీ. ఇవి మనకి జనరల్గా మనం కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ కాబట్టి ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, ఓకేనా. సో దీంతో మనకి ఇందులో ఉండే వొకాబులరీ మొత్తం మనం కవర్ చేసాం, ఓకేనా. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఉండే గ్రామర్ కాన్సెప్ట్ చూద్దాం, ఓకే. అది మనకి ఏంటంటే ఇందులో ఎర్రర్ ఉంది యాక్చువల్గా. ఆ ఎర్రర్ మనకి ఏంటంటే వాయిస్కి సంబంధించిన ఎర్రర్, ఓకేనా. నార్మల్గా మనకి వాయిస్లో మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటాం, ఓకేనా. యాక్టివ్ వాయిస్ ఉంటుంది, అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, ఓకేనా. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ యాక్షన్ చేస్తే, ఓకేనా. సంథింగ్ ఈజ్ డన్, ఓకేనా. సంథింగ్ ఈజ్ డన్, సంథింగ్ ఈజ్ డన్, ఓకేనా. మనకి యాక్టివ్ వాయిస్ ఎప్పుడు వాడతామంటే సంథింగ్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్ అయితే. బై ద సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ చేస్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. లేదా సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్ అయితే దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇది మీరు నేర్చుకోవాలి, ఓకేనా. సంథింగ్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్ అయితే యాక్టివ్ వాయిస్, సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్ అయితే ప్యాసివ్ వాయిస్. సబ్జెక్ట్ చేత చేయబడితే యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్గా జరిగితే ప్యాసివ్ వాయిస్. ఇక్కడ చూడండి మనకి ఏముంది, ఇక్కడ మనకి ఇంకో విషయం మనకి ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్న స్టేట్మెంట్లో మనకి ఏముంటుందంటే జనరల్గా బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. ఇది స్ట్రక్చర్ అనమాట, ఓకేనా. ప్యాసివ్ వాయిస్లో మనకి ఏమొస్తుంది? బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. అదర్ ఫామ్స్ ఉంటాయి, బట్ మెయిన్గా అయితే బీ ఫామ్స్తో అయితే మనకి ఇది బీ ఫామ్ తర్వాత ఏముండాలి? V3. ఇక్కడ మనం చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మార్చ్యువేడ్. మన సబ్జెక్ట్ ఎవరు అవుతారు ఇక్కడ? మనకి మార్చ్యువేడ్. తర్వాత రిప్రిమాండ్ అంటే ఏమనుకున్నాం మనం? స్కోల్డ్ అని చెప్పుకున్నాం కదా. రిప్రిమాండ్ అంటే మనకి ఏంటి? స్కోల్డ్. ఇప్పుడు మార్చ్యువేడ్ ఇక్కడ స్కోల్డ్ చేశాడు, తప్పు చేసింది ఎవరు? మార్చ్యువేడ్. ఎందుకంటే అంపైర్ డెసిషన్ చెప్పాక, అంపైర్ అవుట్ ఇచ్చాడు, బ్యాట్స్మెన్ ఏం చేయాలి? వెంటనే వెళ్ళిపోవాలి కదా. కానీ ఇక్కడ ఈ బ్యాట్స్మెన్, ఈ మార్చ్యువేడ్ అనే బ్యాట్స్మెన్ అంపైర్ అవుట్ ఇచ్చాక కూడా సో అవుట్ పట్ల
వల్ల ఏం చేశాడంటే డిసొబే అనమాట, అంటే యాక్సెప్ట్ చేయకుండా దాని మీద డిస్ప్లెజర్ చూపించాడు అనమాట. ఓకేనా, అంటే అంపైర్కి అగెనిస్ట్గా ఉన్నట్టే కదా, దాన్ని మనం ఏమంటామంటే డిసెంట్ అంటాం, డిసగ్రిమెంట్ కదా. సో ఇప్పుడు మనకి అలా చేశారు కాబట్టి తప్పు ఎవరిది? మాథ్యూ వేడ్. తప్పు చేసిన వాళ్ళు స్కోల్డ్ చేస్తారా లేదా స్కోల్డ్ చేయబడతారా? స్కోల్డ్ చేయబడాలి. ఇక్కడ మనకి మాథ్యూ వేడ్ అనే ఆయన రిప్రిమాండ్ చేయట్లేదు, రిప్రిమాండ్ చేయబడుతున్నాడు కాబట్టి ఈ మాథ్యూ వేడ్ని మనకి ఐసీసీ క్రిటిసైజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈయన క్రిటిసైజ్ చేయట్లేదు, క్రిటిసైజ్ చేయబడుతున్నాడు అంటే సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. అంటే ఏ వాయిస్ అన్నట్టు? ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్లో ఏముండాలి మనకి? బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలా లేదా? అసలు అక్కడ బీ ఫామే లేదు కదా, కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ బీ ఫామ్ తీసుకురావాలి. ఓకేనా, ఆ బీ ఫామ్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మాథ్యూ వేడ్. పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకోండి మనకి వజ్ అని చెప్పొచ్చు. అప్పుడు ఏమైంది? మాథ్యూ వేడ్ వాజ్ రిప్రిమాండెడ్. ఒకవేళ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? మాథ్యూ వేడ్ ఈజ్ రిప్రిమాండెడ్. ప్రెజెంట్ అయితే ఈజ్ రిప్రిమాండెడ్, పాస్ట్ అయితే వాజ్ రిప్రిమాండ్, ఇలా చెప్పొచ్చు. ఓకేనా, ఒకవేళ ఫ్యూచర్ అనుకోండి అప్పుడు ఏం చెప్పొచ్చు? విల్ బీ రిప్రిమాండెడ్. అది కూడా కరెక్ట్. అప్పుడు ఏమేం చెప్పింది మనకి? మాథ్యూ వేడ్ వాజ్ రిప్రిమాండెడ్ పాస్ట్, మాథ్యూ వేడ్ ఈజ్ రిప్రిమాండెడ్ ప్రెజెంట్, మాథ్యూ వేడ్ విల్ బీ రిప్రిమాండెడ్ మనకి ఏమవుతుంది? ఫ్యూచర్. ఇలా మనకి ఏదైనా చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి బీ ఫామ్ లేకుండా ఈ స్టేట్మెంట్ ఉంటుంది, ఎర్రర్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఇందులో ఏముంది మనకి? ఎర్రర్. మీరు అనుకోవచ్చు కానీ హెడ్డింగ్స్లో ఎర్రర్స్ ఎందుకు ఉంటాయని మనం అనుకోవచ్చు, కానీ మామూలుగా మనకి హెడ్డింగ్స్ రాసేటప్పుడు వాళ్ళు కొన్ని గ్రామర్ కాన్సెప్ట్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్ చేసి వాళ్ళు హెడ్డింగ్ అనేది కన్వీనియంట్గా రాసుకుంటారు అనమాట. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది మనకి ఫస్ట్ పాయింట్. సో ఈ హెడ్డింగ్లో మనకి ఏముండాలి? ఖచ్చితంగా ఇక్కడ మాథ్యూ వేడ్ ఈజ్ రిప్రిమాండెడ్ లేదా వాజ్ రిప్రిమాండెడ్ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఫర్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. ఓకే, మనకి ఎప్పుడైనా సరే ప్రిపోజిషన్ వస్తే దాని తర్వాత మనకి ఏం రావచ్చు అంటే నౌన్ రావచ్చు, లేదా నౌన్కు బదులుగా వాడే ప్రొనౌన్ రావచ్చు, లేదా నౌన్ లాగా వాడే జెరండ్ కూడా రావచ్చు. జెరండ్ అంటే ఏ ఫాము? V4 ఫామ్. కాబట్టి మనకి ఏమొచ్చింది చూడండి, ఫర్ షోయింగ్ V4 వచ్చిందా లేదా? ఐఎన్జీ వచ్చిందంటే మనకి ఏమవుతుందంటే V4. ఆ తర్వాత షోయింగ్ అంటే చూపించాడు, ఏం చూపించాడు? డిసెంట్ అంటే డిజొబీడియన్స్ చూపించాడు, డిసగ్రిమెంట్ చూపించాడు. అందుకని మాథ్యూ వేడ్ ఏం చేశారు? మాథ్యూ వేడ్ని క్రిటిసైజ్ చేశారు లేదా క్రిటిసైజ్ చేయబడ్డాడు. ఓకేనా, ఫాలోయింగ్ అంటే ఏంటి? దేని తర్వాత ఎంపైర్స్ డెసిషన్, అంటే ఎంపైర్ డెసిషన్ ఇచ్చిన తరువాత డిసెంట్ చూపించినందుకు మాథ్యూ వేడ్ క్రిటిసైజ్ చేయబడ్డాడు అనేది ఈ స్టేట్మెంట్ యొక్క లేదా ఈ హెడ్డింగ్ యొక్క మీనింగ్ అనమాట. రైట్. సో ఇలా మనం ఏం చేయాలంటే మనకు ఒక చిన్న హెడ్డింగ్ చాలు మన కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి. రైట్. కాబట్టి మీరు డైలీ రెగ్యులర్గా కానీ మీరు కొంచెం ఒక 10 minutes 15 minutes ఇలా కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు వొకాబులరీ ప్రిపరేషన్ అయిపోతుంది, అదేవిధంగా గ్రామర్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. మీకు ఇది మ్యాక్సిమం సరిపోతుంది అనమాట. రైట్. సో మరి ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ అనేవి మీకు యూజ్ అనుకుంటున్నా. యూజ్ అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.